తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ వారం మన గెస్ట్ 1992 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు మొహమ్మద్ రియాజ్, అడిషనల్ ఎస్పీ నారాయణపేట్. పోలీసింగ్ కన్నా ఎక్కువ స్పోర్ట్స్కి ఆయన ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. సో అడ్మినిస్ట్రేషన్లో చాలామంది ఏమంటారంటే వర్క్ ఉండదు అని కొంతమంది అంటారు, కొంతమంది డబ్బులు సంపాదించాలంటే అడ్మిషన్కి వెళ్ళొచ్చు అని కొంతమంది అంటారు. ఎందుకంటే డీజిల్, పెట్రోల్, టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా మీ చేతిలో ఉంటుంది కాబట్టి. ఇదంతా నిజం అంటారా? లేదు, అట్లా నిజం లేదు. చెప్పేటోళ్ళు అట్లా వేరే వేరే విధంగా చెప్తారు. దగ్గర ఉండే కొన్ని పవర్స్ ఉంటాయి, లాండ్ ఆర్డర్లో కొన్ని పవర్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ బాస్ ఉంటారు. ఏదైనా సరే వాళ్ళ ద్వారానే అన్ని జరుగుతుంటాయి. వాళ్ళని కోర్టులో టైం దాటిన తర్వాత సిటీలోకి ఎంటర్ అవ్వడం కానీ లేదా సిటీ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ వెహికల్స్కి నెంబర్గా లారీ పెడితే అది ట్రాఫిక్ పోలీసులు ఆపరు. ఆ టోకెన్ కొనుక్కోవాలి అని ఒక రూల్ ఉంది. నిజమేనా? ఇప్పుడు ఆ విధంగా చాలా మంది చెప్తారు, కానీ అప్పుడు చాలా మంది చాలా విధాలుగా ఏదైనా ఎవరికైనా ఇబ్బంది పెడితే అంటే ఇప్పుడు ఒక ఛాలెంజింగ్గా ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. ఈ వెహికల్స్లో ఇమీడియట్లీగా బ్లాక్ ఫిలిమ్స్ అన్ని తీసేయాలి. అలాంటప్పుడు చాలా స్ట్రిక్ట్లీగా దాన్ని మెయింటైన్ చేయడం జరిగింది. కానీ అందులో మీకు ఏమైనా ఇబ్బందులు రాలేదా? చాలా ఇబ్బందులు వచ్చాయి. చాలా వరకు మాకు మా వాళ్ళు అది మేమే ఇది. కానీ ఒకటే మాట చెప్పేటోరు అప్పుడు సివిఆర్ సార్, ఎవరి మాట వినేది లేదు. ట్రాఫిక్లో త్రిబుల్ ఉంటాయండి. ఓకే, అంటే ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్. ఈ 3 మీరు ఎక్కువగా దేనికి ప్రయారిటీ ఇస్తారు? దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజేషన్గా పనిచేస్తున్నారు. రోడ్ ఇంజనీరింగ్లో కొంతమంది రోడ్ స్పెషలైజేషన్స్ పర్సన్స్, దానికి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. నేను సీఎం సెక్యూరిటీలో ఉన్నప్పుడు అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మంచి ఫాస్ట్ ట్రైన్ ఉంది, అది ఎక్స్ప్రెస్ ట్రైన్. అన్ఎక్స్పెక్టెడ్గా 6:30 ఆ టైంలో ఒక సడన్ బ్రేక్గా ట్రైన్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఇట్లా పాప కింద పడిపోయింది, 1.5 year బేబీ కింద పడిపోయింది అని చెప్పాడు. పాప కింద పడిన తర్వాత పాప బతికే ఉంటుందని ఒక నమ్మకం ఉంది. ఒక గాడికి పోయి అడిగాం, ట్రైన్ ఒకసారి వెనక్కి తీసుకెళ్ళి అక్కడ ఒకసారి మనం అందరం చూస్తే పాప కనిపిస్తుంది. ఒక 1/2 kilometer పోయిన తర్వాత పాప అప్పుడు కింద కనిపిస్తుంది. ఆ పాపని తీసుకున్నాం. ఆ అమ్మాయి బతికే ఉంటుంది, 100% బతికుంది. నేను తీసుకొచ్చాను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1992 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు మొహమ్మద్ రియాజ్, అడిషనల్ ఎస్పీ నారాయణపేట్. పోలీసింగ్ కన్నా ఎక్కువ స్పోర్ట్స్కి ఆయన ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. ఆయన స్పోర్ట్స్కి ఎందుకు ఇస్తుంటారు, పోలీసులోకి ఆయన బై ఛాన్సా బై చాయిస్ అనే విషయాన్ని సార్ అని తెలుసుకుంటారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎక్కువగా లాన్ టెన్నిస్లో ఎక్కువ ఆడుతుంటారు. మీరు లాన్ టెన్నిస్లో ఆ స్పోర్ట్స్ కోటాలో వచ్చారా, లేదా డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మీరు స్పోర్ట్స్కి ఎంచుకున్నారా? అదేవిధంగా డిపార్ట్మెంట్లో రావడానికి బై ఛాన్సా బై చాయిసా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మొహమ్మద్ రియాజ్ గారి ఫ్యామిలీ, అమ్మ నాన్న ఎక్కడి నుంచి? మురళీధర్ సార్, మాకు యాక్చువల్గా ఈ చిన్నప్పటి నుంచి నేను యాజ్ పర్ స్పోర్ట్స్ రిలేటెడ్గా చిన్నప్పటి నుంచి నేను వెరీ మచ్ స్పోర్ట్స్ లవర్ని. నాకు చైల్డ్హుడ్ నుంచే నేను ఏదో ఒక గేమ్ ఆడేటోడిని. కానీ ఫైనల్లీగా ఒక వాలీబాల్ని చూస్ చేశాను. వాలీబాల్లో జూనియర్ నేషనల్స్, సీనియర్ నేషనల్స్, అలాగే యూత్ నేషనల్స్ ఇవన్నీ ఆడాం. అప్పుడు ఒక హైదరాబాద్లో 86లో మేము ఇక్కడికి రావడం జరిగింది, హైదరాబాద్కి. అంటే మీ సొంత ఊరు ఎక్కడండి? యాక్చువల్గా అనంతపూర్లో ఉండే నేను. బ్రాండ్ అండ్ బ్రాట్ అప్ ఈజ్ అనంతపూర్. మై ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మెడికల్ ఆఫీసర్, అలాగే మదర్ హౌస్ వైఫ్ ఉండే. మేమందరము, మా ఫాదర్కు 6 sons and 4 daughters, టోటల్ 10 persons మేము. నేను 6th one టోటల్గా చూస్తే. అలాగా దాని తర్వాత 1993లో నేను మ్యారేజ్ చేసుకున్నాను, హైదరాబాద్లో చేసుకున్నాను. అప్పుడు మా మిస్సెస్ అప్పుడు గ్రాడ్యుయేట్ ఉండే. ఆమె ఇద్దరు, నాకు బాబు పాప పుట్టిన తర్వాత, అలాగే అప్పుడు ఆమె మరలా చదువుకుంటానని చెప్తే ఇమీడియట్లీగా నేను
ఆమె గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె లా చదువుతానని చెప్పిన తర్వాత ఇమీడియట్లీగా ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం పిహెచ్డి కంప్లీట్ చేశారు. ఆమె ఇప్పుడు అంటే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు కంటిన్యూస్లీగా. అంటే పెళ్ళికి ముందే వచ్చారా డిపార్ట్మెంట్కి? పెళ్లి కన్నా ముందే వచ్చాను. దానికన్నా ముందు నేను యాజ్ ఏ స్పోర్ట్స్ కోటాలో నేను చాలా మంచి ప్లేయర్ని. అప్పుడు మేమందరం కలిసి అప్పుడు నేను చాలా డిపార్ట్మెంట్లో నాకు ఆఫర్స్ వచ్చాయి. వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి నాకు చాలా ఆఫర్స్ వస్తాయి కూడా. నేను లాస్ట్లో ఫైనల్లీగా నేను రైల్వే డిపార్ట్మెంట్లో జాయిన్ అయినాను. అప్పుడు పివి సింధు వాళ్ళ ఫాదర్ పివి రమణ, అప్పుడంతా మంచి టీం. మన ఇండియాలోనే పెద్ద టీము మన సోసన్ రైల్వే టీం. అందులో నాకు కూడా ఒక వన్ ఆఫ్ ద ప్లేయర్గా నాకు జాబ్ వచ్చింది. రైల్వే నుంచి ఎందులో వచ్చారు? రైల్వేలో ఉంటూ నేను అక్కడ మంచిగానే ఉన్నాను, మంచిగానే ఆడుతున్నాము. ఆల్ ఇండియా లెవెల్ ఎక్కడ పోయినా ఫస్ట్ ప్లేస్ వచ్చేది. ఎందుకు నేను ఒక ఎస్ఐ అయితే బాగుంటుంది అని చెప్పేసి నా ఫ్రెండ్స్ మా బ్రదర్స్ కూడా చెప్పడం జరిగింది. నేను ఇమీడియట్లీగా అప్లై చేశాను. అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకుని ఉన్నాను. చేసిన వెంటనే ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ఈ పోస్ట్ వచ్చింది. నేను జాయిన్ అయిపోయినాను. 93 నుంచి అప్ టు 2000 వరకు నేను వాలీబాల్ ఆడాను. మన 8-9 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కెప్టెన్గా నేను చాలా సంవత్సరాలు ఆడాను. కంటిన్యూస్లీగా ఆడాను. సార్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ మీకు ట్రైనింగ్ అయిన తర్వాత? ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ గ్రే హ్యాండ్స్ ఇచ్చారు. ఓకే. గ్రే హ్యాండ్స్లో అప్పుడు నాకు నాకు గ్రే హ్యాండ్స్ ట్రైనింగ్ చేయకుండా నేను ఒక మంచి వాలీబాల్ ప్లేయర్ కాబట్టి నాకు స్పోర్ట్స్లో తీసుకున్నారు. అప్పుడు స్పోర్ట్స్ ఐజీగా ఎస్ఎం హక్ గారు ఉన్నారు. అతను మంచి ప్లేయర్ అని చెప్పేసి నాకు తీసుకొని అప్పుడు నేను ఒక 8-9 ఇయర్స్ నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ టీం అప్పుడు దానికి నేను సర్వ్ చేస్తాను మన డిపార్ట్మెంట్కి. అప్పుడు అక్కడ 3rd ప్లేస్ కూడా ఆల్ ఇండియాలో 3rd ప్లేస్ కూడా వచ్చింది అప్పుడు మాకు. అప్పుడు క్యాప్టెన్షిప్ కూడా చేశాను. దాని తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత వాలీబాల్ ఆడగలుగుతాం. దాని తర్వాత మరలా మన నీస్ అన్నీ కొన్ని డ్యామేజ్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వచ్చి దాన్ని మానేసాం. అగైన్ నేను 14లో వాలీబాల్ మానేసి టెన్నిస్ నేర్చుకున్నాను. ఏదో ఒక గేమ్ ఆడాలి, ఏదో ఒక ఫిట్నెస్ పెట్టుకోవాలి. 2014లో తెలంగాణ అప్పుడే వాలీబాలే ఆడుతున్నాను. అప్పుడు ఇంజరీస్ వచ్చాయి. ఇంజరీస్ వచ్చిన తర్వాత నీ డిస్లొకేషన్ అయింది. ఇంకా జంప్ చేయకూడదు అని చెప్పేసి దాన్ని ఆపేసి నేను టెన్నిస్ నేర్చుకున్నాను. టెన్నిస్లో కూడా ఒక ఆడుతున్నాం. అప్పుడు మేము చాలా ఆల్ ఇండియాలో ఆడాను. రాకెట్ పట్టుకున్నప్పటి నుంచి ఆల్ ఇండియాస్ కంటిన్యూస్లీగా ఆడుతూనే ఉన్నాను. ఇయర్లీ వన్స్ ఆల్ ఇండియా జరుగుతుంది. అది వేరియస్ స్టేట్లో ఇండియాలో ఎక్కడైనా సరే. 2024లో మేము బెంగళూరులో కబ్బన్ పార్క్లో మాకు ఆల్ ఇండియా పోలీస్ లాంటి ఛాంపియన్షిప్ కండక్ట్ చేశారు. అక్కడ మాకు ఫస్ట్ టైం మేము గోల్డ్ తీసుకున్నాం. డబుల్స్లో 50+ డబుల్స్లో నేను చంద్రశేఖర్ రెడ్డి ఐజీ సార్ ఉన్నారు. ఇద్దరము డబుల్స్లో ఆల్ ఇండియాలో అందరినీ కొట్టాం. అప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చింది మాకు. తెలంగాణకి ఫస్ట్ టైం మేము గోల్డ్ తీసుకొచ్చాం. 2024 2014 నుండి 2024 వరకు 10 ఇయర్స్ టెన్నిస్ కదా. కానీ పోలీసింగ్ ఎక్కడెక్కడ చేశారు జాబ్ నేను మ్యాక్సిమంగా నేను అప్పుడు ఆర్ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు హైదరాబాద్లోనే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై స్పోర్ట్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నేను మానేసిన తర్వాత నేను సెక్యూరిటీ వింగ్లో పనిచేశాను. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్. అప్పుడు ఎస్ ఐఎస్డబ్ల్యూ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఖైరతాబాద్. ఖైరతాబాద్. సార్ ఐఎస్డబ్ల్యూలో చేశారు కదా. జనరల్గా ఒక విఐపి ఉన్నప్పుడు ఎవరైనా సివిలియన్ వస్తే రిస్కింగ్ ఎలాగుంటుందండి? ఆర్ఓపి ఎలాగుంటుంది, ఫ్రిక్సింగ్ ఎలాగుంటుంది? చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు. మంచి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు మన ఇండియాలోనే మన ఐఎస్డబ్ల్యూ అనేది ఒక మంచి పేరు ప్రఖ్యాతగాంచిన యూనిట్. అది ఇండియాలో ఎప్పుడు కూడా ఆల్ ఇండియాలో డ్యూటీ మీట్లో కూడా ఎప్పుడు మన ఐఎస్డబ్ల్యూనే ఎప్పుడు కూడా ప్లేస్ తీసుకోదు. వివిపి ఉన్నారు, ఆయనకి ఇన్నర్ సెక్యూరిటీ ఎలాగుంటుంది, అవుటర్ ఎలాగుంటుంది, ఆర్ఓపి ఎలా చేస్తారు, ఫ్రిక్సింగ్ ఎలా చేస్తుంటారండి? అందరికీ ఒకేలా చేస్తారా, టార్గెట్ బట్టి చూస్తుంటారు? లేదు, సెక్యూరిటీ అనేది ఎప్పుడు కూడా టార్గెట్ బట్టి ఉండదు. సెక్యూరిటీ అనేది ఎప్పుడు కూడా సెక్యూరిటీ పరంగానే ఆలోచిస్తారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ థ్రెట్ వస్తుంది, ఎట్లా ఉంటుంది, ఏ విధంగా వస్తుంది అనేది చాలా చాకచక్యంగా మంచి ఐడియాస్తో అంత ప్రొఫెషనల్గా దాన్ని ఈజీగా చెక్ చేస్తారు. అంటే సస్పెక్ట్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు తమ ఆర్ఓపి అంటున్నారు, రోడ్ ఓపెనింగ్ పార్టీస్ అన్నప్పుడు ఆ ఇన్ రూట్లో ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడ ఏదన్నా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అది అప్పుడు చాలా భయంకరమైన ఆ ఇన్సిడెంట్స్ అనేది అది ఎవరు ఊహించలేదు. అంటే ఆ విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారా అని చెప్పేసి అప్పుడు దాన్ని బట్టి అట్లా చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు కానీ అది జరగరాని సంఘటన కానీ జరిగిపోయింది. అది
ఇప్పుడు మీరు చెప్తున్నారు అలిపిరిలో క్లైమర్ మైన్ అటాక్ అయింది, డైరెక్షన్ మైన్లు అవి. అందులో మనకు ఒక లెసన్ వచ్చింది. నెక్స్ట్ ఇటువంటి జరగచ్చు అనేది మీరు నేర్చుకున్నారు. ఎస్ ఒకవేళ అటువంటి జరిగితే ఎలా చేయాలి, ఎలా వీఈపీని మనం సేఫ్గా తీసుకెళ్ళాలి నేర్చుకున్నారా? అది దానిలో ఇమీడియట్లీగా దానికి ఎప్పుడే అప్డేట్ అయిపోయారు. అప్పటి నుంచి ఏ ఇన్సిడెంట్స్ కూడా కాలేదండి. ఎంతకాలం చేశారంటే ఐఎస్డబ్ల్యూ? నేను అంటే 6 years చేశాను. ఓకే. 6 years చేసిన తర్వాత హైదరాబాద్ అగైన్ నేను హైదరాబాద్ హెడ్ క్వార్టర్ సిటీకి వచ్చి రిపోర్ట్ చేశాను. అప్పుడు యాజ్ ఏ ఇన్స్పెక్టర్గా ఉన్నాను, ప్రిజన్ ఇన్స్పెక్టర్గా. వచ్చిన తర్వాత ఇమీడియట్లీగా నాకు అప్పుడు ట్రాఫిక్ పంపించారు. ఆ ట్రాఫిక్లో గోషా మెహల్ నుంచి తీసుకొని అది ఫ్లయింగ్ స్క్వాడ్ కింద అప్పుడు మనము 20 cities మొత్తం చేసాం. ఎంతకాలం పనిచేస్తారు ట్రాఫిక్లో? 2 years చేశాను. ట్రాఫిక్లో 3E ఉంటాయండి. ఓకే, ఒకటి ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్. ఈ 3Eలో మీరు ఎక్కువగా దేనికి ప్రయారిటీ ఇస్తారు? దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజేషన్గా పనిచేస్తున్నారు. రోడ్ ఇంజనీరింగ్లో కొంతమంది రోడ్డు స్పెషలైజేషన్స్ పర్సన్స్, దానికి నాలెడ్జ్ ఉన్నోళ్ళు, దానికి మన ఏది గోషా మహల్ మన ట్రైనింగ్ సెంటర్ ఉంది, అందులో క్లాసెస్ తీసుకునేటోళ్ళు. అందులో ఒక డిఎస్పీ గారు ఒకప్పుడు ఉండే, మంచిగా చెప్పేటోళ్ళు, సార్కి ఒక మంచి నాలెడ్జ్ ఉండే. దాని తర్వాత తమరు చెప్పినట్లు ఎన్ఫోర్స్మెంట్ ఉండే. ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నప్పుడు మేము ఎన్ఫోర్స్మెంట్ గురించి వాళ్ళ దీని గురించి ఆలోచించాం, కానీ దీనికి ఒక సపరేట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు హ్యాపీగా దాని గురించి మంచిగా మాట్లాడతారు. కానీ గోషామాలు తర్వాత మీకు మొజంజా మార్కెట్ అదంతా బేగం బజార్ ఇవంతా అసలు ట్రాఫిక్ అంటే అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అటువంటి ఇష్యూని ఎలా షార్ట్ అవుట్ చేసుకొచ్చేవారండి? అక్కడ చూడండి, హెవీ వెహికల్స్ వస్తుంటాయి, బేగం బజార్ డంప్ అవుతుంటుంది. ఎగ్జాక్ట్లీ. లారీ అడ్డా ఉంది, అది పెద్ద చాలా పెద్ద ట్రాన్స్పోర్టేషన్ ప్లేస్ అది. దానికి ఒక టైమింగ్ పెట్టాం. ఒక టైమింగ్లో అవి ఎంట్రీ కావాలి, ఒక టైమింగ్లో అక్కడ నుంచి అవుట్ కావాలి. అలాంటప్పుడే మనకు అక్కడ కొంచెం ఆ చిన్న రోడ్లు, ఎక్కువ శాతం పబ్లిక్, అక్కడ పెద్ద బిజినెస్ మార్కెట్ అది. అందువల్ల అక్కడ ఒక టైమింగ్ పెట్టి వాళ్ళని ఆ విధంగా నియంత్రించాము. వాళ్ళు కూడా దాన్ని సహకరించారు. ఆ వెహికల్స్ ఎన్ని వచ్చినా కూడా రాత్రి వస్తాయి. ఆఫ్టర్ 8, ఆఫ్టర్ 10 తర్వాత ట్రాఫిక్ అంతా క్రమబద్ధీకరణ అయిన తర్వాతనే అవి ఎంట్రీ అవుతాయి. అప్పుడు వచ్చేసి అవన్నీ అన్లోడ్ చేసుకొని అగైన్ అవి ఎర్లీ మార్నింగ్ 8 o'clock లోపలనే అవన్నీ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి. సపోజ్ ఆ టైం అయిన తర్వాత బయటకు పోనీకి లేదు. సపోజ్ అది బయటకు వచ్చిన వెంటనే దానికి చలాన్ వనికేసేట్టు. ఓకే. కానీ అక్కడే అప్పట్లో అంటే మీరున్నారో లేదో తెలియదు, కానీ ఒక రూమర్ ఉండేది. అటువంటి వెహికల్స్కి అంటే టైం దాటిన తర్వాత సిటీలోకి ఎంటర్ అవ్వడం కానీ, లేదా సిటీ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ వెహికల్స్కి నెంబర్గా లారీ మీద పెడితే అది ట్రాఫిక్ పోలీసులు ఆపరు. ఆ టోకెన్ కొనుక్కోవాలి అని ఒక రూమర్ ఉండేది, నిజమేనా అది? అప్పుడు ఆ విధంగా చాలామంది చెప్పారు, కానీ అప్పుడు చాలామంది చాలా విధాలుగా ఏదైనా ఎవరికైనా ఇబ్బంది పెడితే ఈ విధంగా రూమర్స్ అనేటివి కూడా వచ్చేటివి. కానీ కొన్ని జరిగేటివేమో తెలీదు, కానీ అంతగా మేము కొద్ది రోజులు చేసి వెళ్ళిపోయాము. అప్పుడు కానీ ఎక్కువగా గోషామాల ట్రాఫిక్ కావాలని పోస్టింగ్ నేర్చుకుంటారు ఎందుకండి? అంటే గోషామాల్ ఎక్కువ అది అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఏరియా ప్లస్ రద్దీ ఏరియా, బిజినెస్ ఏరియా ఉంటుంది. ఎక్కువ శాతము వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది కదా. వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, కానీ అక్కడ వర్కౌట్ ఎక్కువ అవుతుందా? వర్కౌట్ ఎక్కువ అవుతుందా కాదనేది కాదు. అక్కడ ఎక్కువ శాతము అది వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. అందరూ వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తారు, వాళ్ళకి ఎంత చెప్పినా వినరు. అదే ఒక మినీ ఇండియా కదండి, చాలా పెద్ద ఏరియా అది. దాన్ని కొద్దిగా అక్కడ అప్పుడు హ్యాండిల్ చేయడం చాలా కష్టమైంది. ఓకే. 2 years తర్వాత ఎక్కడికి వచ్చారు? అగైన్ నేను అప్పటికే మరలా ఏసీపీగా నేను ప్రమోషన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అగైన్ నేను గ్రేహాన్స్కి పంపించారు. అప్పుడు నేను గ్రేహాన్స్లో ఒక 6 months చేశాను. నేను అక్కడి నుంచి మరలా ట్రాన్స్ఫర్ అయ్యి స్ట్రైట్ అవే టు అప్పుడు ట్రాఫిక్ ఏసీపీగా రిపోర్ట్ చేశాను. అప్పుడు అడిషనల్ సిపి ట్రాఫిక్ సివి ఆనంద్ సార్ ఉన్నారు. సార్ అప్పుడు సిటీని చాలా మంచిగా ఒక సిస్టమ్గా తీసుకొస్తున్నారు. అందులో మేము కూడా ఒక భాగస్వాములుగా ఉండి, నేను ఏసీపీ ట్రాఫిక్ సికింద్రాబాద్ ఏబుల్ 1గా నేను అక్కడ పనిచేశాను 2012 to 2014 వరకు. అక్కడ సేమ్ అదే ప్రాబ్లం కదండి మీకు? సికింద్రాబాద్లో ఏ ప్రాబ్లం అంటారు? ట్రాఫిక్, హెవీ ట్రాఫికే అది కూడా. అప్పుడు సార్ మ్యాక్సిమంగా సివి ఆనంద్ సారు ఒక ఇండియాలోనే ఎక్కడ కూడా మన ట్రాఫిక్ని జామ్ అయ్యేటట్లు ఎక్కడ చూపించలేదు. ఇండియాలోనే దానికి సార్కి ఒక మంచి పేరు వచ్చింది, సివి ఆనంద్ సార్కు. అప్పుడు ఒక పెద్ద ఒక కాన్ఫరెన్స్లో సార్ని పిలిచి సన్మానించారు కూడా. సరే, మీరు ఎంత బలంగా పనిచేస్తారంటే సికింద్రాబాద్ 2 years పనిచేస్తారు. సికింద్రాబాద్లో వర్షం పడినా ఏం జరిగినా ముందు ఒలిఫెంటా బ్రిడ్జ్ అయితే ట్రాఫిక్ జామ్. ఎగ్జాక్ట్లీ. స్టేషన్ దగ్గర. తర్వాత మోండా మార్క్ నుంచి వెహికల్స్ అన్ని ఇక్కడ జామ్ అవుతాయి.
ఓకే. క్లాక్ టవర్ నుంచి వచ్చిన వెహికల్స్ అక్కడ జామ్ అవుతాయి. అది ఎప్పుడుకి కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంటుంది. అవునవును. మీరు పనిచేసిన కాలంలో దానికి సొల్యూషన్ అని చూసారా? చేసాం సార్. అది ఎట్లా అంటే అప్పుడు సార్ ముందే ఈ వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్న వరకు సార్ మా అడిషనల్ సిపి మన ట్రాఫిక్ ఆఫీసర్ గారు, సీనియర్ ఆఫీసర్ సివి ఆనంద్ సార్ రెగ్యులర్గా అలర్ట్ చేసేటోళ్ళు. ముందే మీరు ఎక్కడెక్కడైతే కీ పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడైతే వాటర్ లాకింగ్ సిస్టమ్ ఉందో మీరు దాన్ని ముందే పసిగట్టి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనో ప్లాన్ చేయండి. ఎవరెవరిని దాన్ని వాళ్ళని కోఆర్డినేషన్ చేసి మున్సిపల్ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏమైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు, ఈ విధంగా అందరినీ వాళ్ళని అక్కడ పెట్టి ఏ విధంగా దాన్ని అక్కడ వాటర్ లాకింగ్ సిస్టాన్ని క్లియర్ చేసేయాలా. అక్కడ ఒక మనిషిని ఎప్పుడు పెట్టేటోళ్ళు, ఏమాత్రం కూడా అక్కడ ఒక పోలీస్ పర్సన్ ఉండేటోడు, అలాగే యాజ్ వెల్ యాజ్ మన మున్సిపల్ పర్సన్స్ కూడా ఉండేటోళ్ళు. ఎక్కడ కూడా వాటర్ లాకింగ్ కాకుండా దాన్ని అట్లా చేద్దామని ప్లాన్ చేశారు. ఆ 2 సంవత్సరాలు మీకు అక్కడ మెమరబుల్ ఏముంది అంటే అప్పుడు ఒక ఛాలెంజింగ్గా ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. సివి ఆనంద్ సార్ అప్పుడు మాకు ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా ఒక మంచి ఇది ఇచ్చేటోళ్ళు, సజెషన్స్ ఇచ్చేటోళ్ళు. అప్పుడు ఈ వెహికల్స్లో బ్లాక్ ఫిల్మ్ కంప్లీట్లీగా అప్పుడు ఇండియాలో చాలా వరకు పర్సన్స్ని దాన్ని కిడ్నాపింగ్ చేసేటోళ్ళు, కొన్ని మర్డర్స్ అయ్యేటివి, ఇట్లాంటివన్నీ. దానికి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది ఇమీడియట్లీగా బ్లాక్ ఫిల్మ్స్ అన్ని తీసేయమని చెప్పేసి. అలాంటప్పుడు చాలా స్ట్రిక్ట్లీగా దాన్ని మెయింటైన్ చేయడం జరిగింది. కానీ అందులో మీకు ఏమైనా ఇబ్బందులు రాలేదా? చాలా ఇబ్బందులు వచ్చాయి. చాలా వరకు మాకు మా వాళ్ళు అది మేము వెళ్ళి ఇది మేము అతనితో మాట్లాడండి, ఇతనితో మాట్లాడండి అని చాలా ఫోన్లు వచ్చినాయి. కానీ ఒకటే మాట చెప్పేటోరు అప్పుడు సివి ఆనంద్ సారు, ఎవరి మాట వినేది లేదు. ఏమైనా ఉన్నా కూడా నాకు ఫోన్ చేయమని చెప్పండి, లేదంటే కన్నా మీరు కంప్లీట్లీగా ఇది నా వర్డ్ ఉంది, మీరు ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేసేది లేదన్నారు. అప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టేటోళ్ళు కాదు. ఒకప్పుడు 500 రూపీస్ పెట్టి వాళ్ళకి చలాన్ రాసేటోళ్ళము, వాళ్ళు రాపించుకుని వెళ్ళేటోళ్ళు. అది కొద్ది రోజుల తర్వాత అది కంటిన్యూ నడుస్తూనే ఉంది. అప్పుడు మరి ఏం చేద్దామని సార్ అప్పుడు ఇంకోసారి ప్లాన్ చేశారు. అడిగిన తర్వాత అప్పుడు నేను చెప్పడం జరిగింది. ఏబుల్ వన్ అప్పుడు అంటే అందరూ ఆల్ ఏసీపీస్కి అడిగారు. ఫస్ట్ నాకు అడిగారు. నేను ఒక 1000 రూపాయలు చేస్తే బాగుంటుంది సార్ ఇట్లా అని చెప్పడం జరిగింది. నేను అందరికీ అడిగారు. కరెక్ట్ సార్, అది రియాజ్ చెప్పిండేది వాస్తవంగానే ఉంది, అది చేస్తే కొంచెం తగ్గుతుందేమో అని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాం. అప్పుడు మ్యాక్సిమంగా తగ్గకుండా వచ్చింది. కానీ ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఆ 1000 రూపాయలు ఇచ్చినాడు 2000 కూడా ఇచ్చి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి కదండి ఇక్కడ. అప్పుడు కొంతమంది వచ్చారు, కానీ అప్పుడు మరలా అప్పుడు ఇంకొక ప్లాన్ చేశారు సార్. ఇమీడియట్లీగా అక్కడే ఒక మనిషిని పెట్టి, ఒక బ్లేడు, ఒక పర్సన్ని పెట్టి ఇమీడియట్లీగా బ్లాక్ ఫిల్మ్స్ని కూడా తీయడం జరిగింది. సికింద్రాబాద్లో 500 రూపాయలు 1000 రూపాయలు ఫైన్ వేశారు. మీరు నేను తీసుకుంటా, అదే వెహికల్ పంజాగుట్ట వస్తా, పంజాగుట్టలో కూడా నేను ఆల్రెడీ సికింద్రాబాద్లో పే చేశానంటే కుదురుతుందా? కుదరదా? వదులుతారు. అప్పుడు కొంచెం ఉండే అది, ఆ విధంగా కూడా ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు అన్ని ఆర్డర్స్ ప్రకారమే ఫాలో అవుతూ ఉంటుంది. అది వాళ్ళు ఆ నెక్స్ట్ ఇయర్ ఆ రోజంతా ఆ చలాన్ చూపిస్తే పంపించేటోళ్ళు. అవును, ఆ విధంగా చేశారు. అయితే పోతే పోయింది 1000 రూపాయలు అని చేశారు. కానీ ఇట్లా కూడా చేస్తున్నారని లాస్ట్కు దాన్ని తీసేయడం స్టార్ట్ చేశాం. అప్పుడు వాళ్ళు అరే ఇది కాదు అని చెప్పేసి మ్యాక్సిమంగా 99% క్లోజ్ అయిపోయింది. ఎవరు కూడా పెట్టుకోలేదు. ఎక్స్పెషల్లీ మన సీనియర్ ఆఫీసర్స్ కూడా తీసేశారు. ఎంత ఎండ ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా ఆ బ్లాక్ ఫిల్మ్ తీసేశారు. కానీ కొన్ని థ్రెట్ ఉంటాయండి, కొంతమంది థ్రెట్ ఉంటుంది. వాళ్ళు ఎలాగా ఐడెంటిఫికేషన్ అంటే అయిపోతారు. వాళ్ళకు కొంచెము అది ఒక సీనియర్ ఆఫీసర్స్ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళకి ఒక 30-35 గ్లాసు ఆ విధంగా బ్లాక్ ఫిల్మ్ పెట్టుకోమని చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం ఆర్డర్స్ ఇచ్చారు. ఆ విధంగా చేశారు. ఓకే, అక్కడి నుంచి అడుగుచ్చారు. అక్కడ నుంచి అగైన్ మళ్ళీ కంబ్యాక్ టు నేను బేగంపేట్ హెడ్ క్వార్టర్స్ అని ఒకటి అక్కడ ఉండే, అక్కడే పనిచేశాను. అక్కడ నుంచి నేను 2017లో ఖమ్మంకి వెళ్ళిపోయాను. అప్పుడు ఎలక్షన్స్లో అందరికీ డ్యూటీస్ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫర్స్ వచ్చాయి, లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళందరినీ అని. అప్పుడు ఖమ్మం వెళ్ళాను. ఖమ్మం వెళ్తే అప్పుడు మా సార్ ఇప్పుడు ఉండే సార్ అక్కడ ప్రొవిషనర్గా ఉన్నారు, అప్పుడే వచ్చారు. వినీత్ సార్ అక్కడికి వచ్చారు అప్పుడు 17లో. నేను అక్కడ ఉన్నాను యాజ్ ఏ ఏసీపీగా. అక్కడ ఒక 1.5 year చేసిన తర్వాత నాకు అక్కడ ఇమీడియట్లీగా ప్రమోషన్ వచ్చింది యాజ్ ఏ అడిషనల్ ఎస్పీ. నేను అక్కడి నుంచి సిద్దిపేటకి వెళ్ళాను. సిద్దిపేట వెళ్ళాను. సిద్దిపేటలో నేను 2 years అక్కడ సిద్దిపేటలో 2 years చేశాను. సీఎం గారు కాన్స్టిట్యుయెన్సీ యాజ్ ఏ అక్కడంతా అడ్మినిస్ట్రేషనే. అప్పుడు జేవెల్ డేవిస్ సార్ ఉన్నారు. జేవెల్ డేవిస్ సార్ ఉన్నారు. అక్కడంతా మేము అప్పుడు 2 years అక్కడ కంటిన్యూస్గా చేసిన తర్వాత అక్కడ నుంచి సైబరాబాద్కి వచ్చాను. సైబరాబాద్లో కూడా ఒక 1.5 year చేశాను. ఏంటి ట్రాఫిక్? లేదు, నేను అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేశాను. ఓకే, అడ్మినిస్ట్రేషన్ అక్కడ చేసిన తర్వాత అక్కడ నుంచి రామగుండంకి వెళ్ళాను. రామగుండంలో కూడా 1.5 year చేశాను.
అడ్మినిస్ట్రేషన్. ఓకే. అక్కడ నుంచి మన నారాయణపేటకు వచ్చాను. మొత్తం అడ్మినిస్ట్రేషన్లో చాలామంది ఏమంటారంటే వర్క్ ఉండదు అని కొంతమంది అంటారు. కొంతమంది డబ్బులు సంపాదించాలంటే అడ్మిషన్కి వెళ్ళొచ్చు అని కొంతమంది అంటారు. ఎందుకంటే డీజిల్, పెట్రోల్, టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా మీ చేతిలో ఉంటుంది కాబట్టి. ఇదంతా నిజం అంటారా? లేదు, అట్లా నిజం లేదు. చెప్పేటోళ్ళు అట్లా వేరే వేరే విధంగా చెప్తారు. అడ్మినిస్ట్రేషన్లో కూడా వర్క్, పెట్రోల్ ఒకటే కాదు, ఏమైనా చెక్ పాయింట్స్ అవ్వాలన్నా పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాలనుకున్నా అడ్మిన్ సార్ చేతిలో ఉంటుంది అంటారు. అడ్మిన్ దగ్గర ఉండే కొన్ని పవర్స్ ఉంటాయి, లాండ్ ఆర్డర్లో కొన్ని పవర్స్ ఉంటాయి. ఏది ఏమైనా సరే మన డిస్ట్రిక్ట్ బాస్ ఉంటారు. ఏదైనా సరే వాళ్ళ ద్వారానే అన్నీ జరుగుతుంటాయి. వాళ్ళని అధిగమించి ఎక్కడ కూడా చేసేది ఉండదు అని ఒక సిస్టమ్. ఇంతకుముందు మాదిరి తమరు చెప్పేదంతా ఒకప్పుడు జరిగేటివి, అప్పుడు ఉంటాయి లేదు కూడా. అప్పుడు కూడా మేము ఆ పోస్టులో లేము కాబట్టి ఐడియా లేదు. కానీ ఇప్పుడు మాత్రం అన్ని విధాలుగా అన్ని ట్రాన్స్పరెన్సీ వచ్చింది. ఎక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ లేవు. అంతా ఇప్పుడు నారాయణపేటకు వచ్చాక మీకు వచ్చిన ఛాలెంజ్ ఏముందండి? నారాయణపేటకు వచ్చిన తర్వాత ఇది ఒక చిన్న ఫస్ట్ పొల్యూషన్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంది కదా. చాలా చాలా తక్కువ. నేను నా సర్వీస్లో ఇలాంటి ఫస్ట్ డిస్టిక్ ఇలాంటిది నేను చూస్తున్నాను. ఇంత చిన్న డిస్టిక్, ఇంత ఏమీ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని డిస్టిక్, ఫోర్స్ కూడా చాలా తక్కువ ఉంది ఇక్కడ. ఈ ఒక చిన్న మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఒక జిల్లాని 5 జిల్లాలుగా విభజించారు. అంత మహా అంటే ఒక 200 మంది ఒక్కొక్క డిస్టిక్లో ఉన్నారు. ఇది కూడా ఒక నారాయణపేట చిన్న డిస్టిక్. ఇక్కడ ఛాలెంజింగ్ అనేది రెగ్యులర్గా ఇక్కడ మనం కొంచెము నేను వచ్చి 2 years కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఇంకా 2 years తర్వాత ట్రాన్స్ఫర్ ఉంటుంది. అగైన్ గో బ్యాక్ టు హైదరాబాద్. ఆల్రెడీ కొంచెం మాట్లాడుతున్నాం, అంటే అడిగాం, పోయి డీజీ గారిని అడిగిన తర్వాత ఎట్లా మాకు ఇంకా 2 years ఉంటుంది సర్వీస్ కాబట్టి మాకు ట్రాన్స్ఫర్ ఇచ్చే ఛాన్సెస్. డీజీ గారు మీ పాత గురువు గారు కదా? పాత గురువు సార్ దగ్గర మేము చాలా నేర్చుకున్నాం. సార్తో పాటే కొద్దిగా టెన్నిస్ కూడా నేర్చుకుంటున్నాం, సార్తో పాటు ఆడుతున్నాం. ఒక మంచి విషయం ఏమంటే తెలంగాణకి ఫస్ట్ సీనియర్ ఆఫీసర్స్లో గోల్డ్ మెడల్ తేవడం, అది మాకు ఒక అవకాశం వచ్చింది. నేను మా చంద్రశేఖర్ రెడ్డి సార్ ఆడా. ఈ ఇయర్ కూడా బెంగళూరులో ఉంది. ఈ ఇయర్ కూడా బెంగళూరుకి వెళ్తున్నాం. నెక్స్ట్ ఇయర్ మోస్ట్ ప్రాబబ్లీ సివి ఆనంద్ సార్ డీజీ గారు అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్లోని ఆల్ ఇండియా లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది ఇక్కడే కండక్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సార్ అది చేస్తే కన్నా చాలా బాగుంటుంది. సార్ కూడా ఒకసారి అన్నారు, అహ్మదాబాద్లో మేము ఆల్ ఇండియా లాన్ టెన్నిస్ ఆడుతున్నప్పుడు, మేము ఆడేటప్పుడు సార్ కూడా అన్నారు, ఒకసారి హైదరాబాద్లో తీసుకుంటే కన్నా మనము ఆడి పక్కా గెలుద్దామని చెప్పేసి సార్ కూడా వర్డ్ ఇచ్చారు. దానివల్ల మేము కూడా కష్టపడాల్సి ఉంటుంది, ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఆల్ ఇండియాలో చాలా పెద్ద పెద్ద టీములు ఉంటాయి, పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఇవన్నీ చాలా పెద్ద టీములు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఎక్కువ శాతం ఆడుతూనే ఉంటారు. ఇప్పుడు సివి సార్ కూడా ఆడతారు, కానీ సివి సార్కి టైం ఉండదు. సారు ఉద్యోగం తీసుకోవాలా, టెన్షన్ తీసుకోవాలా, మళ్ళీ ఆడాలంటే చాలా కష్టం. ఆ పారామిలిటరీ వాళ్ళకి టెన్షన్ ఉండదు, ఏముండదు. 24 hours మార్నింగ్ ఈవినింగ్ ఆడుతూనే ఉంటారు. సార్కి 1 గంట టైం దొరికినా చాలా గ్రేట్. అది ఐజీ సార్ కూడా బిజీ ఉంటారు, మేము కూడా ఉద్యోగాలలో బిజీ ఉంటాం. ఎప్పుడో టైం దొరికినప్పుడు 1 గంట 2 గంటలు అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటాం. ఇది చాలా మంచి. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంట్ అనేది ఇది చాలా మంచి డిపార్ట్మెంటు. అంటే ఎవరికైనా సరే ఇన్స్టెంట్ మనం హెల్ప్ చేసే మనకు అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే అందరూ మనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే డైరెక్ట్గా మనం పోయి ఇది చేయొచ్చు. నేను సిటీలో ఉన్నప్పుడు చాలా వరకు నేను ఇలాంటి ఇన్సిడెంట్స్లో నేను పాలు పంచుకున్నాను. ఒక ఇన్సిడెంట్స్ ఒకటి మంచిది తమరకు ఒక 2 నిమిషాలు చెప్పగలుగుతాను. నేను సీఎం సెక్యూరిటీలో ఉన్నప్పుడు అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మేము ఆంధ్రాకి ఒక డ్యూటీకి వెళ్ళాం. సీఎం గారు ప్రోగ్రామ్ అయిపోయింది. అక్కడి నుంచి అగైన్ మేము పులివెందులకి అగైన్ ఇంకో డ్యూటీ గురించి వెళ్తున్నాం. అప్పుడు ఈవినింగ్ టైంలో మంచి ఫాస్ట్ ట్రైన్ ఉంది, అది ఎక్స్ప్రెస్ ట్రైన్. అందులో ఏసీలో కూర్చొని మేము వెళ్తున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా 6:30 ఆ ప్రదేశం ఆ టైంలో ఒక సడన్ బ్రేక్గా వెహికల్ మన ట్రైన్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఇట్లా పాప కింద పడిపోయింది, 1.5 year బేబీ కింద పడిపోయిందని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఇమీడియట్లీగా అందరూ మా సీఎం సెక్యూరిటీ దగ్గర ఒక డ్రాగన్ లైట్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు వాళ్ళు దిగేసి కొంతమంది చూసి వచ్చారు, ఎక్కడ దొరకలేదన్నారు.
అంటే ప్రాపర్గా కనుక్కోమని చెప్పేసి ఇంకోసారి ఎంక్వైరీ చేస్తే పక్క బోగిలోనే వాళ్ళ మదరు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. అప్పుడు వెళ్తున్నప్పుడు కింద పడిపోయింది అన్నప్పుడు పక్కా పడిపోయినారంటే అవునంటే అది పడిపోయే వరకు ఒక 2.5 కిలోమీటర్స్ వరకు వెహికల్ వచ్చేసింది స్పీడ్గా. అగైన్ అప్పుడు మేమంతా దిగేసి నేను నా టీం అంతా దిగేసి ఒకసారి చెక్ చేసాం. 1 కిలోమీటర్ వరకు వెళ్ళాం. అప్పుడే చీకటి అవుతుంది. పోయి వచ్చిన తర్వాత అక్కడ దొరకలేదు పాప. నేను మరలా ఒక ప్లాన్ చేశాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు రైల్వేస్లో పనిచేసేటప్పుడు నాకు కొంచెం ఐడియాస్ ఉన్నాయి. ఒక గాడికి పోయి అడిగాం, ట్రైన్ ఒకసారి వెనకకి తీసుకెళ్దాం, తీసుకెళ్ళి అక్కడ ఒకసారి మనం అందరం చూస్తే పాప కనిపిస్తుంది, చిన్న పాప. పాప కింద పడిన తర్వాత పాప బతికే ఉంటుందని ఒక నమ్మకం ఉండే మాకు అప్పుడు. ఎందుకంటే చిన్న పాప కింద పడిపోయిన తర్వాత అది పడిన వెంటనే అది కంప్లీట్లీగా రోల్ అవ్వకుండా ఒక దగ్గరికి వెళ్ళిపోతారు. పెద్దోళ్ళు అయితే కన్నా తల పగిలి చనిపోతారు, చిన్న పాప రోల్ అయిపోతారు. అట్లా మేము ఆ విధంగా మేము అట్లా నేను ఊహించుకొని గాడికి అడిగాను. అడిగిన తర్వాత గాడు అతను డ్రైవర్తో మాట్లాడి కొద్దిగా వద్దన్నారు, వెహికల్ ట్రైన్స్ వస్తాయి వెనక నుంచి అవి ఇవి చెప్పారు. కానీ మేము కన్వీన్స్ చేసాము. అతను అతి కష్టంగా ఒప్పుకొని మనం వెళ్ళాం. ఒక 1.5 కిలోమీటరు నియర్లీ 2 కిలోమీటర్స్ వరకు వెళ్ళాం. పాప కనిపించలేదు. తర్వాత మళ్ళీ అతను సార్ ఇంకా లేదు, టైం అయిపోయింది, వేరే ట్రైన్స్ వస్తాయి, వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడ ఆర్పిఎఫ్ వాళ్ళని వదిలిపెట్టి మదర్ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోదామన్నారు. అయితే వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ నన్ను రిక్వెస్ట్ చేశారు, మరలా మనం ఎట్లా ఈ పాపను వదిలిపెట్టిపోతే చనిపోతుంది, పాప కష్టమైపోతుందని. ఎందుకో ఆ విధంగా మాకు అనిపించింది. మరలా పోయి అతను రిక్వెస్ట్ చేసి అతన్ని కోపగించుకొని ఏదేదో చేసి అగైన్ కొద్ది దూరం అని వెళ్దామండి, కనిపిస్తారు, ఎవరో గురించి కనిపిస్తుందని చెప్పేసి చూస్తే ఒక 1/2 కిలోమీటర్ పోయిన తర్వాత పాప అప్పుడు కింద ఆ పాపని తీసుకున్నాం. ఆ అమ్మాయి బతికే ఉంటుంది, 100% బతికుంది. నేను తీసుకొచ్చాను. ఏడుస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి యొక్క చిన్న చిన్న ముళ్ళల్లో రోల్ అయిపోయి ఉంది. అవన్నీ బట్టలు చింపేసి అమ్మాయిని తీసుకొచ్చాను. నేనే తీసుకొస్తున్నాను. అందరూ ట్రైన్లో వాళ్ళందరూ కూడా పాప బతికిందా అని అడిగారు. అంతా బతికే ఉన్నారని చెప్పారు. అంతలోనే ఆ అమ్మాయి మళ్ళీ ఎక్కడ దెబ్బ తగిలిండేది ఉంటే మరలా బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఆ అమ్మాయిది నాకు తగులుతుంది నేను ఎత్తుకున్నప్పుడు. నేను చెప్పిన ఎవరైనా డాక్టర్స్ ఉంటే కూడా రమ్మని చెప్పేసి నేను అడగడం జరిగింది. 2-3 డాక్టర్లు కూడా వచ్చారు. అప్పుడు ట్రైన్లో వాళ్ళందరూ కూడా మా టీం అందరినీ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడమని చెప్పాలా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ విధంగా దీవెనలు చేశారు. మాకు తీసుకొచ్చి వాళ్ళ మదర్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ మదర్ పాపం అప్పుడు మూర్ఛపడి ఆమె అప్పుడు కాన్షియస్ అయిన అమ్మాయి మరలా లేచి అమ్మాయి తీసుకుంది. అంత బాగానే ఉంది. దాని తర్వాత ఇదంతా అయిన తర్వాత రాత్రి అయిపోయింది. మేమంతా కూర్చున్నాం, ఒక మంచి పని చేశామని మా టీం అంతా చెప్పుకొని హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడు ఐజీ కౌముది గారు అప్పుడు అక్కడ ఉన్నారు. అప్పుడు సార్ మార్నింగ్ ఫోన్ చేస్తారు, ఎక్కడున్నారు రియాజ్, ఏం జరిగింది, నువ్వు చెప్పు, ఎక్కడ ఉంటే అక్కడ నేను మీడియాని పంపిస్తామని చెప్పారు. సార్ అది నిన్న రాత్రి అయిపోయింది, అది మరలా ఇంకా అంటే నాకు ఎందుకు చెప్పలేదు అంటే, సారీ సార్ నేను మర్చిపోయాను అప్పుడు ఆ గడవల్లో, నాకు ఆ జ్ఞాపకం రాలేదంటే. నెక్స్ట్ డే సారు అన్ని పేపర్లు ఇప్పించారు, అంతా అయిపోయింది. నేను వచ్చిన తర్వాత సార్ నన్ను చాలా అప్రిషియేట్ చేశారు, రివార్డ్స్ ఇచ్చారు, డీజీ గారిని కల్పించారు, చాలామందిని కల్పించారు. ఐఎస్డబ్ల్యూలో నా గురించి చాలామందికి చెప్పడం అంటే ఏ విధంగా చేశారు, నీకు ఆ థాట్ ఎట్లా వచ్చినాయి, ఎట్లా విధంగా నువ్వు ట్రైన్ వెనక తీసుకెళ్ళిపోయినావు, అది చాలా పెద్ద ఇష్యూ కదా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేమో జరిగినాయి, అవన్నీ ఆ పాప బతికేది ఉంది కాబట్టి ఇవన్నీ జరిగిపోయినాయి. యాక్చువల్గా మనం చేసినది కొంచెం సహాయం, కానీ ఆ అమ్మాయి దేవుని దేవుళ్ళ ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి బతికి ఉంది. అదొక చాలా పెద్ద ఇన్సిడెంట్స్ నా లైఫ్లో. ఒక అమ్మాయిని నేను కాపాడడం జరిగింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఆ ఇన్సిడెంట్స్ వల్ల. నాకు ఆ దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చాడని చెప్పేసి అదొకటి. అలాగనే మా డిపార్ట్మెంట్ అంతా ఇప్పుడు మేమందరం కలిసి చాలా వరకు కూడా అన్ని విధాలుగా కూడా మా డిపార్ట్మెంట్ చాలా హ్యాపీగానే ఉన్నాం. డ్యూటీ పరంగా అయితే ఏమి అన్ని విధాలుగా ఇప్పుడు నారాయణపేటలో ఉన్నాం 2 years నుంచి కూడా. ఇంతకుముందు యోగేష్ గౌతమ్ సార్ ఉన్నారు, ఇప్పుడు సార్ చెవళ్ళ డీసీగా ఉన్నారు. అలాగే మా డాక్టర్ వినీత్ సార్ వచ్చారు, ఆర్థోపెడిక్ ఎంఎస్ ఆర్థో సార్, చాలా నాకు 17th నుంచి పరిచయం, మంచి ఆఫీసర్, అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు, అన్నీ బాగున్నాయి. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు రియాజ్ గారు. డిపార్ట్మెంట్కి వచ్చాక కేవలం లా అండ్ ఆర్డర్ కాదు, కొన్ని సంఘటనలు వేరే డిపార్ట్మెంట్ చేయాల్సింది కూడా మనం చేయొచ్చు, దాని ద్వారా ప్రజలకు మెప్పు పొందవచ్చు అంటూ చెప్తున్నారు. ఇది వారం రియాజ్ గారు శిక్షలు గిట్టారు. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మురళి.